బొబ్బిలి వీణకు భారత ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇవ్వడం గర్వకారణమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ గుర్తింపు విజయనగరం ప్రతిష్టను పెంచే విధంగా ఉందని, దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రా మెటీరియల్ కొరత విషయంలో త్వరలోనే బేబీ నాయనతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ పాలన రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రైతుల పేరిట పర్యటనలు చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి ఆరోపించారు. సంబంధించి ఒక చరిత్రాత్మకమైన కళాఖండంతో గుర్తింపు వచ్చింది కనుక ఖచ్చితంగా మనం దానిని విజయనగరం ప్రతిష్ట మరికొద్దిగా పెంపొందించే విధంగా ఈరోజు గుర్తింపు వచ్చింది. దానిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానిని అధికార యంత్రాంగాన్ని కూడా మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల్లో దాని మీద రివ్యూ పెట్టి రా మెటీరియల్ దానికి సంబంధించిన ఎలా సమకూర్చుకోవాలి, దానికి సంబంధించిన రా మెటీరియల్ని కూడా ఒక కొరతకు ఉన్న విషయం మనం గుర్తించాం. దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. త్వరలోనే అక్కడ శాసనసభ్యులు బేబీ నాయన గారు ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా విధ్వంసం, కక్షాదింపు ఏదైతే గత 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన ఉండగా చేశారో అదే ప్రక్రియను కూడా ఇప్పుడు కొనసాగించే పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక వ్యక్తిని ఆయన సొంత కారులోనే ఆయన కూర్చున్న కారులోనే ప్రయాణం చేసిన కారులోనే ఎలాగైతే నలిపి పక్కన పెట్టాడో, అలాగే మొన్న మామిడి ఉత్పత్తులను కూడా రైతులు పండించిన ఉత్పత్తులను కూడా తీసుకొచ్చి రోడ్ మార్గాన్నే ల్యాండ్గా వాళ్ళ కార్యకర్త తీసుకొచ్చి వేసి క్యాన్వే దాని మీద పంపించే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక విధ్వంసం సృష్టించడానికి, ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఒక ప్రక్రియ పట్టుకోవడం తప్ప ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కంటెస్ట్ చేశారు, ఒక ఎంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఇచ్చారు, సంబంధించి ఒక చరిత్రాత్మకమైన